సర్వలోకచారిణే నమః. అత్యద్భుత హనుమన్ మంత్రాలలో ఇదొకటి. సర్వ అంటే అన్ని, లోకాలలో సంచరించేవాడు హనుమంతుడు. హనుమంతుడు తిరగలేని లోకమంటూ లేదు. బ్రహ్మలోకం మొదలుకొని అధోలోకాల వరకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తన మహాబలంతో, మహాపరాక్రమంతో, మహావేగంతో చిటికలో వెళ్ళగలడు ఆయన. మహా విశాలమైన శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా దాటినవాడు ఆయన. అనిశ్వసన్ కపిస్తత్రణ గ్లానిమధిగచ్చతి అంటాడు సుందరకాండలో. 100 యోజనాల సముద్రం దాటి లంకానగరానికి వెళ్ళాక కూడా అనిశ్వసన్ అంటే అమ్మయ్య నీరసం వచ్చిందిరా బాబు అలా ఒక నిట్టూర్పు విడవలేదు ఆయన. నా గ్లానిం అధిగచ్చతి, ఏమాత్రం ముఖంలో అలసట్లేదన్నారు. అంతటి మహాపరాక్రమవంతుడు. సమస్త లోకాలు తిరగడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆయన తలుచుకుంటే చిటికి వేసే కాలంలో అన్నాడు, అలా చిటికి వేసే కాలంలో వెళ్ళిపోగలుగుతాట. అటువంటి మహాత్ముని ఈ మంత్రం మనకి విదేశయాత్రలకి పనికొచ్చే మంత్రం. చాలామంది వాళ్ళ ఏదో దేశం వెళ్ళి చదువుకోవాలనో ఉద్యోగం చేయాలనో కోరుతున్నటువంటి వాళ్ళు అక్కడ కొంతకాలం ఉండి ధనం సంపాదించి మళ్ళీ మన దేశానికి వచ్చి ఇక్కడ ఈ దేశానికి సేవ చేయాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. విదేశయాన ప్రయత్నం సక్రమంగా ఫలించక బాధపడుతున్న వాళ్ళు, ఎన్ని ప్రయత్నాలు చేసినా వీసా దొరక్క బాధపడుతున్నారు. ఏ అమెరికాకో లేకపోతే లండన్కో ఆస్ట్రేలియాకో వీసా దొరక్క బాధపడుతున్న వాళ్ళు ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. శుక్రవారం లేక మంగళవారం నాడు హనుమంతుని విగ్రహాన్ని పూజామందిరంలో బొటనవేలంత సైజు దాటకుండా, ఈ బొటనవేలు పరిమాణం అంగుష్ట ప్రమాణం దాటకుండా ఉన్న విగ్రహం కొనుక్కుని, అది రాగి ఇత్తడి ఏదైనా అవ్వచ్చు, ఒక ఇనప విగ్రహాలు మాత్రం వాడకూడదని సామెత. శని విగ్రహాలు మాత్రమే ఇనుముతో వాడాలి. తక్కినవన్నీ కూడా తక్కిన లోహాలతో ఉన్న విగ్రహం తీసుకుని దానిని పూజామందిరంలో పెట్టుకుని పూజ ఎప్పుడు ప్రారంభించాలి? మంగళ లేక శనివారం నాడు ప్రారంభించాలి. శుక్రవారం కూడా పనికొస్తుంది అని చెప్పారు. పారిజాత ద్రుమూలస్థము అనేటటువంటి ఒక మంత్రంలో అంతరార్థం అదొకటి ఉన్నది కనుక. ప్రథమ స్థానం మంగళవారం, రెండవ స్థానం శనివారం, మూడవ స్థానం శుక్రవారం. ఈ 3 రోజుల్లో ఏదో ఓ రోజు పూజామందిరంలో పెట్టుకుని అక్కడ నుంచి 40 రోజుల పాటు రోజు గంధసింధూరముతో అనగా హనుమంతుణ్ణి పూజించేటటువంటి కుంకుమతో ఈ మంత్రం చెప్పుకుంటూ సర్వలోకచారిణే నమః. ఈ ఒక్కసారి వేళ్ళు చూడండి. ఈ చిటికెన వేలు చూపుడు వేలుకి మధ్యలో ఉండే 2 వేళ్ళు పెట్టుకోవాలి. అంటే ఉంగరం వేలు మధ్య వేలు, ఈ 2 వేళ్లతో ఆంజనేయుడి మీద ఇలా కుంకుమ వేస్తూ ఈ మంత్రం జపం చేస్తూ పూజ చేయాలి. 1000 అంటే ఇంకొక 8 ఎక్కువ చేయటం ఒక ధర్మంగా ఉంది, దానికేం ప్రమాణం లేకపోయినా. 1008 పర్యాయాలు ఓం సర్వలోకచారిణే నమః అని జపం చేస్తూ 40 రోజులు పూజించి 41వ రోజు అప్పాలు నైవేద్యం పెట్టి ఈ అప్పాలు భక్తులందరికీ ప్రసాదంగా పెట్టండి. ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే 4 రోజులు ఆపేసి 5వ రోజు నుంచి మళ్ళీ కొనసాగించండి. ఆఖరి రోజున అప్పాలు నైవేద్యం పెట్టాలి. ఈ విగ్రహాన్ని యథాస్థానం ప్రవేశయామి అంటే తిరిగి పంపించేస్తున్నామని చెప్పి స్వస్తి చెప్పి కదిపేసి ఎవరైనా ఒక పండితుడికి దక్షిణతో తాంబూలంతో దానం ఇచ్చేయండి. అంటే హనుమంతుడి విగ్రహం ఎప్పుడు ఇంట్లో ఉండడం మంచిదే, కానీ కార్యసిద్ధి కోసం ప్రత్యేకంగా ఏదో ఒక పని కోసం తెచ్చుకున్న హనుమంతుడు కనుక ఈ పని అయిపోయాక మళ్ళీ దాన్ని భరించే శక్తి, పూజించే శక్తి ఒక్క పండితులకే ఉంటుంది. కాబట్టి కాస్త చదువుకున్నటువంటి మొక్కున్నటువంటి పండితుడిని పిలిచి ఏదో తోచిన దక్షిణతో ఇచ్చేసేయండి. వీలుంటే 3 లేక 5గురికి భోజనం పెట్టుకోండి. భోజనం పెట్టడం కుదరదు, వాళ్ళు తినము అంటే వాళ్ళు భోజనం చేయడానికి కావలసిన పదార్థాలు స్వయం పాకము అంటాం దాన్ని. వాళ్ళు వండుకు తినడానికి వీలుగా పనికొచ్చే పదార్థాలు దానం ఇచ్చేస్తే 6 నెలలు తిరిగేలోపు వాళ్ళు విదేశీయానం చేసి తీరతారు. పూర్వం సముద్రం మీద ప్రయాణానికి వెళ్లే ముందు వర్తకులంతా కూడా ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవారట. సముద్రం మీద గంధపు చెక్కలతోటి వాటితోటి పెద్ద పెద్ద వ్యాపారాలు కోట్లకి పడగెత్తిన వాళ్ళు ఉన్నారు చేసి. అలాంటి వాళ్ళంతా విదేశీయానానికి ముందు
ఇలాగే మంత్రానుష్ఠానం చేశాకే ఓడ మునిగిపోకుండా ఉండేది, యానంలో నష్టం లేకుండా తిరిగి వచ్చేవారు. కాబట్టి ప్రయాణం చెయ్యటం ఒక ఎత్తు, వేషాలు రావడం ఒక ఎత్తు, వెళ్ళు అక్కడికి వెళ్ళాక ఏ యాక్సిడెంటు ఇబ్బంది లేకుండా క్షేమంగా తిరిగి రావడం మరొక ఎత్తు. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ మంత్రాన్ని ఇలా మీరు 41 రోజుల పాటు అనుష్ఠానం చేసుకోండి. మరొక్కసారి మీకోసం ఆ మంత్రాన్ని చెబుతున్నాం. ఓం సర్వలోకచారిణే నమః. ఓం సర్వలోకచారిణే నమః. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఎవరైనా కోరుకునేటటువంటి విషయం మంచి గొప్ప విషయం అయి ఉండాలి. అది విద్యకు సంబంధించినది కావచ్చు, ఐశ్వర్యానికి సంబంధించింది కావచ్చు, లేదా తపస్సు మొదలైన దానికి సంబంధించింది కావచ్చు. అయితే అటువంటి సమయంలో ఎట్లాంటి వారు ఏది చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ తత్వం ఇక్కడ చెబుతున్నారు. అర్థం మహాంతమాసాద్య, గొప్పదైనటువంటి ఒక ప్రయోజనాన్ని చూడాలి, ముందు దాన్ని ఆశ్రయించాలి. అది విద్యా సంబద్ధమైనది కావచ్చు. ఏదైనా ఒక శాస్త్రం చదువుకుందుకు కాశీ పెడుతున్నానండి ఇక్కడి నుంచి అంటే అందం. 2, 3 ఎంతో తెలుసుకుందుకు అమెరికా పెడతానండి అన్నాడు. 2, 3 తెలుసుకునేందుకు అమెరికా ఎందుకురా వెళ్ళడం అంటే, అవి అక్కడ పెద్ద ప్రొఫెసర్ ఉన్నారట, ఈ విషయం కోసం అక్కడ దాకా అక్కర్లేదురా అని చెప్పినా వేండువాడు. ఇదిగో అలా కాకూడదు. మహాప్రజ్ఞారూపమైనటువంటి మహా విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చే అర్థం కావాలి. అది విద్యా విషయకం కావచ్చు, ఐశ్వర్య సంబద్ధమైన విషయం కావచ్చు అని. దాంతోపాటుగా విచరతి అసమున్నద్ధ, ఆ ప్రయోజనాన్ని సంపాదించుకోవడం కోసం బయలుదేరాడు. నేను ఇది చదవడం కోసం పెడుతున్నాను, లేదా నేను ఇంత ప్రయోజనాన్ని సంపాదించడం కోసం, ఐశ్వర్యాన్ని సంపాదించడం కోసం పెడుతున్నాను అని గర్వాన్ని పొందడువాడు. తాను సంపాదించబోయే విషయం చాలా గొప్పదే అయినా తీరా సంపాదించేసినా వాడికి ఏ విధమైనటువంటి గర్వము ఉండకూడదు. ఇదిగో అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గురించి చెప్పేటప్పుడు ఎస్ స పండిత ఉచ్యతే, వాడు బుద్ధిమంతుడయ్యా అన్నారు. నిజమే, ఎంఏ చదవాలి లేదా ఓ పెద్ద పిహెచ్డీ చేయాలి అని అంటే చాలా కృషి చేసి ప్రయత్నం చేస్తాడు. తీరా వచ్చేసిన తరువాత ఆ సర్టిఫికేట్ వచ్చేసింది, నేను ఇంత గొప్పవాడిని అయిపోయినాను అని అనుకోవలసిన అవసరం ఏమీ లేదు. వాడు మనుష్యుడే. ఆ విద్యను లేదా ఆ ఐశ్వర్యాన్ని లోకక్షేమం కోసం వినియోగించగలిగినట్లయితే వాణ్ణి గొప్పవాడని ఇతరులు చెప్పాలి. కనుక ఈ విషయాన్ని వారు చెబుతున్నారు ఇక్కడ ప్రత్యేకంగా. మహా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందింపచేసే విద్యను కానీ ఐశ్వర్యాన్ని కానీ పొందాలి నాయన. అది పొందిన తరువాత గర్వాన్ని పొందకూడదు. అటువంటి వాడైతే బుద్ధిమంతుడని లోకం పిలుస్తుంది. నీకు కూడా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, క్షేమము కలుగుతుంది, యోగము కలుగుతుంది అని ఆ స్వరూపాన్ని చెప్పారు. ఇదిగో ఇటువంటి లక్షణాలని కలిగి ఉండాలి. ఎంత చదువుకున్నా, ఎంత ఐశ్వర్యాన్ని సంపార్జనం చేసినా గర్వం మాత్రం మనస్సులో కొంచెం కూడా ప్రవేశించకుండా ఉంటే వాడు గొప్పవాడవుతాడు అని. స్వస్తి.